తెలంగాణ శిశుపాలుడు రేవంత్ రెడ్డి తప్పుల పరంపర పరాకాష్ఠకు చేరింది. మదమెక్కిన పొట్టేలు కొండను ఢీకొట్టినట్లుగా తెలంగాణ ఆత్మ కేసీఆర్తో ఇగో వార్ పెట్టుకుంటున్నాడు గుంపు మేస్త్రి. పసలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సాధకుడు తొలి సీఎం కేసీఆర్పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారం సాధించిన రేవంత్ రెడ్డి అహంకార మదంతో పిచ్చి చేష్టలకు దిగుతున్నాడు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు కేసీఆర్ను విచారించేందుకు మొండిగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఒకసారి సిట్ ఇచ్చిన నోటీసులకు చట్టాన్ని గౌరవించే బాధ్యత గల నాయకుడిగా కేసీఆర్ బదులిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు లేఖ రాశారు. విచారణకు ఇంకొక రోజును నిర్ణయించాలని, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసానికి వచ్చి విచారణ చేయాలని లేఖలో తెలిపారు. తెలంగాణ సాధించిన ఉద్యమ సారథి, 10 ఏళ్ల తెలంగాణ ప్రగతి పాలకుడైన కేసీఆర్ పట్ల సిట్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి నందినగర్కు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1వ తేదీన ఎర్రవల్లిలో కాకుండా హైదరాబాద్ నందినగర్లోనే విచారిస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఉద్యమ నేత అన్న గౌరవం లేకుండా, తెలంగాణ ప్రదాత అన్న స్పృహ లేకుండా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంది. ఇటీవలే ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన మంత్రులు సీతక్క, కొండ సురేఖ మేడారం జాతరకు రావాలని అధికారికంగా ఆహ్వానించారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అధికారికంగా ఆహ్వానించారు. కేసీఆర్ నివాసం ఎక్కడుందో తెలిసి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపులో భాగంగా హైదరాబాద్లోనే విచారించేందుకు కుట్రలకు దిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ మళ్లీ నోటీసులు పంపించింది. ఈ నోటీసులు కేవలం కక్షపూరితంగానే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే కేసీఆర్ కు నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణ రావాలని చెప్పారు. ఇవాళ విచారణ వీలు కాదు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతున్నాయి. నేను బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా ఉన్నా, బీఫామ్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి నిన్న మరో తేదీ ప్రకటించాను. అది ఎర్రవల్లి నివాసంలో మీరు సిట్టు విచారణ సిద్ధంగా ఉన్నా, ఈ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి స్పష్టంగా నిన్న రిప్లైలో పేర్కొన్నారు. కానీ ఇదంతా ఏది కాదన్నట్టు, ఇష్యూ అయిపోయినట్టు ఇంత అడావిడి చేస్తూ ఇవాళ మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చి కేవలం ఇచ్చి ఇవాళ ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఇచ్చి రేపు 3 గంటలకే అక్కడ ఎర్రవల్లిలో కుదరదు, నందినగర్లోనే నివాసంలోనే అందుబాటులో ఉండాలి, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయి, వాటన్నింటిని మేము క్యారీ చేయలేమంటూ కొత్త డ్రామాకు తెరదీశారు వాళ్ళ ప్రభుత్వంలోని పెద్దలు. అంటే పూర్తిగా నిన్న ఏదైతే ఎకనామిక్ సర్వే కావచ్చు, ఇతరత్ర అంశాలను ఇవాళ డైవర్ట్ చేయడం కోసమే పసలేని ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల తీసుకొచ్చి తెలంగాణ సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం, ఇది ఆపడం లేదని తెలంగాణ సమాజం అంతా కూడా చీకొట్టిన అధికారం ఉన్న రేవంత్ రెడ్డి అహంకార మదంతో పిచ్చేస్తలు దిగుతున్నాడంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో హరీష్ రావు, కేటీఆర్ తో పాటు సంతోష్ రావును విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ విచారణ మొండిగా ముందుకెళ్తున్న పరిస్థితి. ఒకసారి సిట్టు ఇచ్చిన నోటీసులో చట్టాన్ని గురించి బయట గల నాయకుడిగా కేసీఆర్ బదులిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణ రాలేదని తేల్చి చెప్పారు. కానీ అది కేవలం గంటల కొద్ది వల్ల మళ్ళీ విచారణకంటూ కొత్త డ్రామాకు తెరదీశారు. తెలంగాణ సాధించిన ఉద్యమ రథసారథి, 10 ఏళ్లు తెలంగాణ ప్రగతి పాలకుడై కేసీఆర్ పట్ల సిట్ అధికారులు కక్షపూరితంగా వివరిస్తున్న తీరు ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తుంది. నందినగర్ కేసీఆర్ నివాసంలోని ఇంటికి కూడా నోటీసులు అంటించి వెళ్ళిన పరాకాష్ఠకు చేరిన పరిస్థితి వల్ల కనిపిస్తుంది. అంటే ఫిబ్రవరి 1వ తేదీన ఎర్రవల్లిలో కాకుండా హైదరాబాద్ నందినగర్లో విచారిస్తామని నోటీసులో పేర్కొనడం ఇది ఖచ్చితంగా కక్షపూరిత రాజకీయాలకు వాళ్ళ ఏదైతే ఈగో సాటిస్ఫాక్షన్ కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆదివారం 3 గంటలకు విచారణ అందుబాటులో ఉండాల్సి ఇచ్చారు. ఉద్యమ నేత అన్న గౌరవం లేకుండా, తెలంగాణ ప్రదాత అన్న స్పృహ లేకుండా ఇవాళ రేవంత్ సర్కార్ వివరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఎర్రవెల్లి కేసీఆర్ నివాసానికి వెళ్లి కొండ సీరక్కతో పాటు అటు సీతక్క
ఇదే ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ కు మేడారం రావాలని ఆహ్వానం అందించారు. గతంలో కూడా పొన్నం ప్రభాకర్, అర్కర గోపాల్ సలహాదారు ఉన్న అర్కర గోపాల్ కూడా నివాసానికి వెళ్ళి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కానీ ఇవన్నీ ఏది పట్టినట్టు మంత్రులు, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మంత్రులే వెళ్లి ఎర్రవల్లి నివాసానికి వెళ్ళి ఆహ్వానం చేస్తే వాళ్ళ పోలీసులు మాత్రం దానికి రివర్స్ గా అఫిడవిట్ లో అడ్రస్ ఇదే ఉంది, ఇక్కడికే రావాలని చెప్పేసి గొప్పలు చెప్తారు. అంటే పూర్తిగా ప్రభుత్వంలోని పోలీసులు అంతా కూడా ఇవాళ వారికి నచ్చినట్టుగా వివరిస్తున్న తీరు ఇవాళ ఏదైతే కక్షపూరిత రాజకీయాలకు తీరపట్టగా నిలిచింది. ఖచ్చితంగా ఇది పూర్తిగా ఒక పాలకుని పైన, అంటే రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు పాలన కొనసాగించిన ఆ నేత పైనే ఈ విధంగా బురద జల్లేందుకు ఇవాళ గోడల ఖండించిపోయిన తీరు దుర్మార్గమైన తీరు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా చెప్తున్నారు. ఇదే రకంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా తెలంగాణ సమాజం చీకొడుతుంది. ముఖ్యమంత్రి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇంత డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదంటూ కూడా మండిపడుతున్నారు. ఇవాళ తెలంగాణ సమాజం చూస్తుంది, ఎన్నికల తరుణంలోని ఇలాంటి కుట్రలకు తెరలిస్తుందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇవాళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఈ విధంగా డ్రామాలు మారడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా నోటీసులకు ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని కూడా ఎదిరించి ముందుకెళ్తున్న తరుణంలో కావాలని పనిగట్టుకునే విధంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 3 గంటలకు షెడ్యూల్ ఇచ్చి ఇవాళ, అంటే కొద్దిసేపటి క్రితమే ఇచ్చి అడావిడి చేసి ఏదో గొప్పలు సాధించడమని చెప్పి ఇవాళ ఈ విధంగా చేస్తున్న పరిస్థితికి పరాకాష్ఠకు చేరిపోయిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ప్రజలను తప్పులో పట్టి ఈ విధంగా వివరిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చినా ఎక్కడ సంప్రదించాలో తన చిరునామా ఏంటో కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా నందినగర్ మాత్రమే అధికారిక రికార్డ్ లో ఉందని సిట్ అధికారులు పేర్కొన్న విడ్డూరంగా కిరణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం అధికారిక ఉత్సవాలకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎర్రవల్లికి వెళ్లి ఆహ్వానించిన సంగతి మర్చిపోయారంటూ కూడా ఈ సందర్భంగా కాకుండా ఇవాళ అది ఎక్కడుంటానో చాలా స్పష్టంగా పేర్కొన్నప్పటి సిట్టు అధికారులు ఇలా నిరాకరించే ప్రయత్నం చేస్తున్నా ప్రజలకు అర్థమవుతుంది. అంటే సిట్టు విచారణకు సంబంధించిన నోటీస్ ఇచ్చే కంటే గంటల ముందే ఉదయం నుంచి కూడా ఇగో నోటీసు, అగో నోటీస్ అంటూ పోలీసులు అడవిట్ చేసిన తీరు కూడా ఇవాళ తెలంగాణ సమాజం అంతా గుర్తుపట్టింది. ఎందుకంటే ప్రభుత్వం ఒక మొండికి పోవడం కోసం, ప్రభుత్వం ఒక దుర్మార్గంగా వివరించడం కోసం ఏ విధంగా చేసిన డ్రామాలకు ఇవాళ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ డైవర్షన్ డ్రామాల కోసమే ఈ విధంగా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తుంది. ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నాయి, మరోవైపు సిట్టు పేరుతో బీఆర్ఎస్ నేతల్ని ఇబ్బంది పెట్టాలంటే తెలంగాణ సమాజం ఊరుకోదు అంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సిట్టు నోటీసు ఇవ్వగానే యావత్ తెలంగాణ అంతా కూడా బగ్గుమన్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళ ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజం అంతా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు అండగా ఉంటూ ఖచ్చితంగా కేసీఆర్ నోటీసులకు భయపడే వ్యక్తి కాదంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా చెప్తున్నాయి. వాళ్ళ నందినగర్ నివాసంలోకే రావాలంటే వారి మొండిపట్టేందో వాళ్ళ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మొండిపట్టు పడుతుందంటే దీని వెనుక ఎవరున్నారు, ఎవరి స్వలాభం కోసం, ఎవరి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఈ విధంగా చేస్తున్నారో పోలీసుల తీరు ఇది నిదర్శనంగా చూడవచ్చు. ఈగో నోటీస్ అంటూ, అగో నోటీస్ అంటూ ఉదయం నుంచి కూడా ఇదే అడావిడి చేసి మీడియాకు ఇచ్చి తీరా ఇప్పుడు గోడ ఖండించడం చూస్తే దుర్మార్గంగా ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా ఇవాళ సిట్టు నోటీసులు అని ఏదైతే చెప్పారో ఇది కొన్ని నిబంధనలు సడలించే ఉంటుంది. నిబంధనల మేరకి ఇవాళ పోలీసులు నడుచుకోవాల్సి ఉన్న నిబంధనలన్నీ కూడా అతిక్రమించి అలా కాదు మేము చెప్పినట్టే రావాలంటే ఇవాళ సిట్ అధికారులకు ఏమైనా కొత్త రాజ్యాంగం ఉన్నట్టు కూడా ఇవాళ న్యాయ నిపుణులు చెప్తున్నారు. స్పష్టంగా 160 సిఆర్పిసి కింద ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉందో అది అబో 60 ఏజ్ పైన ఉన్న వారికి వారు కోరుకున్న దగ్గరనే విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ మీరు నందినగర్కి రావాలని ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఇది ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడి, పెద్దల ఒత్తిడి మేరకే, ప్రభుత్వంలో ముఖ్య నేత ఒత్తిడి మేరకే విధంగా జరుగుతుందంటూ కూడా ఇవాళ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం. ఖచ్చితంగా తెలంగాణ సమాజం దీన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. ఇవాళ ఒక కేసీఆర్ ఇబ్బంది పెడితే యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా బగ్గుమంటుంది. వాళ్ళ కేసీఆర్ నోటీస్ ఇచ్చినట్టే తెలంగాణ సమాజానికి నోటీస్ ఇచ్చినట్టు వాళ్ళ ఏం తప్పు చేశాడు, వాళ్ళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోట్ల ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుకు ఈ నోటీసుల, ఇవాళ తెలంగాణ సత్యామలం చేసినందుకు నోటీసులు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ నోటీసు వెనుక ఎవరి స్వలాభం ఉంది, ఎవరి స్వార్థం ఉందో కూడా చూడాల్సిన అవసరం ఉందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా మండిపడుతున్నాయి. ప్రతిష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.